ఒకప్పుడు బస్తర్ అడవుల్లో తుపాకులు పట్టుకొని తిరిగిన చేతులే ఇప్పుడు చేనేత వస్త్రాలు ధరించి మోడలింగ్ ర్యాంప్పై ఆత్మవిశ్వాసంతో అడుగులు వేశాయి. ఒకనాడు మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మహిళలు ఇప్పుడు కొత్త జీవితాన్ని ప్రారంభించి సమాజంలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునే దిశగా ముందుకు సాగుతున్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మాజీ మహిళా మావోయిస్టులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కోసా పట్టు చేత్తో నేసిన సంప్రదాయ ఛత్తీస్గఢ్ వస్త్రాలను ధరించి ర్యాంపుపై నడిచారు. గతంలో అడవుల్లో కఠిన పరిస్థితులను ఎదుర్కొన్న ఈ మహిళలు ఇప్పుడు అదే ధైర్యం, అదే ఆత్మవిశ్వాసంతో వేదికపై అడుగులు వేయటం అందరినీ ఆకట్టుకుంది. బస్తర్ ప్రాంతానికి చెందిన మహిళలు గతంలో మావోయిస్టు ఉద్యమంలో పనిచేశారు. అయితే కాలక్రమంలో మావోయిస్టు జీవితాన్ని వీడి పోలీసు ఎదుట లొంగిపోయి సాధారణ జనజీవితంలోకి వచ్చారు. ఇక లొంగిపోయిన తర్వాత ప్రభుత్వం అందిస్తున్న పునరావాస కార్యక్రమాల ద్వారా తమ జీవితాలను తిరిగి నిర్మించుకునే అవకాశం లభించింది. కుటుంబాలతో కలిసి సాధారణ జీవితాన్ని గడుపుతూ తమకు ఉన్న ప్రతిభను, నైపుణ్యాలను ఉపయోగించుకుంటూ కొత్త అవకాశాల కోసం ముందుకు సాగుతున్నారు. ఇదే క్రమంలో రాయ్పూర్లోని పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆడిటోరియంలో నిర్వహించిన చేనేత కార్యక్రమంలో వీరికి ర్యాంప్పై నడిచే అవకాశం లభించింది. సంప్రదాయ చేనేత వస్త్రాల్లో వారు చేసిన ర్యాంప్ వాక్ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా మారింది. వారి ముఖాల్లో కనిపించిన ఆత్మవిశ్వాసం గత జీవితానికి, ప్రస్తుత జీవితానికి మధ్య ఉన్న మార్పును స్పష్టంగా చూపించింది. ఈ కార్యక్రమానికి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ కూడా హాజరయ్యారు. ర్యాంప్ వాక్ అనంతరం మాజీ మహిళా మావోయిస్టులతో ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడారు. వారు కొత్త జీవితంలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగిస్తూ తమ భవిష్యత్తును తామే నిర్మించుకోవాలని ప్రోత్సహించారు.